ధనుస్సు రాశి వారికి అంగారకుడి యొక్క సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతం అంగారకుడు అంటే కుజుడు 28 ఆగస్టు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరించడము ధనుస్సు రాశి జాతకులకి షష్టమ స్థానం అవుతుంది. గోచార రీత్యా షష్టమ స్థానం చాలా మంచిది, బాగా కలిసి వస్తుంది. కనుక ఈ 45 రోజులు మీకు అంగారకుడు సహకరిస్తాడు. అంగారకుడి యొక్క అనుగ్రహము ఉంది, మీకు సత్ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి వారు. మరి ఈ అంగారకుడు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తథ మనోల్లాసో, ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేతని. ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు వస్తువులను కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే అలంకారానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఫ్యాన్సీ ఐటమ్స్ను కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భూములపైన కూడాను మనసు నిలుపుతారు. అంటే భూప్రాప్తి అంటే భూమి కొనడము, వస్తువులు కొనడము, వాహనాలను కొనడము. అంటే వాహనము ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మార్చి కొత్తది కొనుక్కోవడము, లేదా ఫస్ట్ టైం కొనడం కూడాను. ఇలాంటివి మీకు సంభవించే అవకాశాలు ఉంటాయి. అంటే మంచి జరుగుతుంది. తర్వాత ఆర్థికంగా కూడాను మీకు కలిసి వస్తుంది. అంటే ఆర్థికంగా మీరు బాగా ఉంటేనే ఈ వస్తువులను వీటన్నిటిని కూడాను కొనడం పైన మనస్సు నిలుపుతారు. కాబట్టి ఆర్థికంగా కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా కూడాను మీకు ప్రతిఫలాలు ఈ సమయంలో ఈ 45 రోజుల్లో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో సామరస్యంగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. మీరు కూడాను దగ్గర వారికి, బంధువులకు, స్నేహితులకు సహాయపడతారు. ఇక వీటన్నిటి మూలకంగా మీరు సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ అంగారకుడి యొక్క ప్రభావం మూలకంగా మీరు సంతోషంగా ఉంటారు. ఇక ఎదుటి వారికి అంటే అవసరము ఎవరికైతే ఉందో వారికి మీరు సహాయం చేయడంపై మనసు నిలుపుతారు. అంటే నీడీ పీపుల్కి మీరు సహాయం చేస్తారు. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం చేయడము, లేదా దానికి సరిపడ ఏదో మీకు తోచింది ఇవ్వడము, వస్త్రం అవసరం ఉన్నవారికి వస్త్రదానం చేయడము. ఇలా అవసరం ఉన్నటువంటి విషయాలను మీరు గమనించి వాటికి మీతో ఎంత అయితే అంత మీరు సహాయం చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ అంగారకుడు మీకు ఈ 45 రోజులు అనుకూలంగా ఉన్నాడు. కనుక మీరు కొంత ధైర్యంతో పనులు చేసినట్టయితే మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మీకు ఇంకా ప్రశాంతత ఏర్పడుతుంది. భగవంతుని ఆరాధన అనేటువంటిది అల్టిమేట్. మీకు భక్తి, ప్రశాంతత, మీరు చేసేటువంటి కార్యాల లోపల ఆటంకాలు రాకుండా ఉండడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. మీకు సూచనప్రాయంగా మీకు ఒక మార్గాన్ని సూచిస్తాడు. కాబట్టి ఈ ధనుసు రాశి జాతకులు సద్గురువులను సందర్శించుకోండి, దేవాలయానికి వెళ్ళండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. మీకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ గ్రహస్థితి బాగుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు కలిసి వచ్చినట్టయితే మీకు ఇంకా బాగా కలుస్తుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. సత్ఫలితాలను పొందుతారు. శుభం.